ఓం నమో వెంకటేశాయ. సక్సెస్‌ఫుల్‌గా రెండో వారం కంప్లీట్ అయింది. రెండో వారంలోనే సక్సెస్‌ఫుల్‌గా ఏంటి అని డౌటా? ఎందుకంటే స్టార్ట్ చేసిన వెంటనే ప్రతి వీక్ కన్ఫర్మ్‌గా కంప్లీట్ అవ్వడం మన హ్యాపీనెస్ అది. మధ్యలో ఆగిపోతే ఏదో తెలియని బాధ అనిపిస్తుంది కదా! సో, నాకైతే ఆగకుండా సెకండ్ వీక్ కంప్లీట్ అయింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన వెంటనే నేను మొక్కే ఏంటంటే, నేను చేసే పూజలో ఏదైనా తెలియని పొరపాటు ఉంటే నన్ను క్షమించు స్వామి అని మొక్కుతాను. అలా మొక్కితే ఏదైనా మిస్టేక్ చేస్తే కూడా క్షమిస్తాడు అని అనుకొని నేను అనుకుంటాను. నేనైతే ఏ మిస్టేక్ చేయలేదు. బట్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి చేశానంటే ఎప్పటినుంచో అనుకుంటున్నాను నేను. చాలా హ్యాపీగా నెరవేరింది కదా! ఎప్పుడు చేస్తాను అనుకున్నాను. బట్ ఇప్పుడు సెకండ్ వీక్ కంప్లీట్ అయింది. ఐయామ్ సో హ్యాపీ. ఇంకా ఇదే ప్రతి వీక్ ఇలా 8 వీక్స్ కంప్లీట్ అవ్వాలని కోరుకుంటున్నాను. వీడియో ఎప్పుడో చేశాను, బట్ పోస్ట్ చేయడానికి మొబైల్ కొంచెం ప్రాబ్లంలో ఉండే, అందుకే పోస్ట్ చేయలేకపోయాను. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అండ్ స్టార్ట్ చేసుకున్న తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉన్న దాంట్లోనే సంతోషంగా పిల్లలు మేము హ్యాపీగా ఉన్నాము. నాకైతే ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు, ప్రాబ్లం అనిపించలేదు, ఏం అనిపించలేదు. హ్యాపీగా ఫీల్ అయ్యాను. కొందరు చెప్తుంటే ఏదో అనుకున్నాను, బట్ నా చేతులతో నేను చేసుకున్న తర్వాత తెలిసింది. అండ్ ఫుడ్ విషయానికి వస్తే కూడా ఓన్లీ వెజ్జే కంప్లీట్ అయ్యేంత వరకు 8 వీక్స్ వెజ్జే తినాలనుకున్నాను. మా ఆయన వండడం నాకైతే చాలా హ్యాపీనెస్. ఎందుకంటే అబ్బాయిలు మామూలుగా నాన్ వెజ్ తినకుండా ఉండరు. బట్ మా ఆయన అడిగిన వెంటనే ఓకే అన్నారు. ఓకే అన్న వెంటనే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ మార్నింగ్ సెకండ్ వీక్ స్టార్ట్ చేస్తాను అన్నాక ఫ్రైడే రోజు నైట్ అయితే అస్సలు చాలా అంటే చాలా ఫీవర్. స్టార్ట్ చేస్తానా లేదా అనుకున్నాను. మా ఆయన కూడా ఉండేసి నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేదువులే, ఇంత ఫీవర్లో ఎలా చేస్తావు అన్నాడు. కానీ లేదు, చేయాలి, ఫీవర్ వచ్చిందని ఆపేస్తే ఎలా, అయినా సరే కంపల్సరీగా చేయాల్సిందే అని చెప్పాను. ఆ ఫీవర్లోనే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి పూజకి కావాల్సిన సామాన్ అంతా తీసుకున్నాము. బట్ మార్నింగ్ అది మ్యాజిక్ లాగా నైట్ అంతా ఫీవర్ ఉన్న నాకు మార్నింగ్ ఫీవర్ లేదు. ఇంకోటి, నేను ప్రతి సాటర్డే చల్లనీళ్ళే స్నానం చేస్తాను అనుకున్నాను, వేడి నీళ్ళు చేయొద్దు అని మొక్కున్నాను. అసలు ఆ ఫీవర్లోనే ఎలా చేశానో తెలియదు. ఫీవర్ లేదు, ఏం లేదు, యాక్టివ్గా పూజ కంప్లీట్ అయ్యేంత వరకు ఎంత యాక్టివ్గా ఉన్నానో, ఆ డే మొత్తం యాక్టివ్గానే ఉన్నాను. ఇదంతా స్వామి మాయ అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అవి. ఎందుకంటే ఆ ఫీవర్లో చేస్తానో లేదో అనుకున్నాను, అయినా సరే సెకండ్ వీక్ కంప్లీట్ చేశాను. అవి హ్యాపీనెస్ అయితే తట్టుకోలేకపోయాను. అండ్ ప్రసాదానికి వస్తే రవ్వ లడ్డు ప్రసాదం చేశాను. రవ్వ లడ్డు కూడా చాలా సింపుల్గా చేశాను, కానీ దేవుడి దగ్గర పెట్టినందుకేమో టేస్ట్ అయితే సూపర్. అసలు తిన్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుండే టేస్ట్. పళ్ళు కూడా 7 రకాల పళ్ళు తీసుకున్నాను. అన్నీ పెట్టుకుని స్వామి అలంకరణ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని చూసుకుంటే పళ్ళు పెట్టడం మర్చిపోయాను. స్వామికి పత్తిదండ వేయడం కూడా మర్చిపోయాను. అవన్నీ దీపారాధన చేసి మళ్ళీ పత్తిదండ పళ్ళు అన్నీ పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే దీపారాధన చేసుకున్న తర్వాత అగరబత్తులు అయితే వెంటనే ముట్టించేసాను. మళ్ళీ ఎందుకంటే ఆపడం ఎందుకని చెప్పేసి కంటిన్యూషన్ చేశాను. చేసిన తర్వాత అయినా సరే తెచ్చుకున్న పళ్ళన్నీ పెట్టుకొని అండ్ పత్తిదండ కూడా అప్పుడే వేసేసాను. అండ్ స్వామి అలంకరణం అంతా కంప్లీట్ అయిన తర్వాత గణపతిని ప్రిపేర్ చేసుకున్నాను. గణపతిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పూజలో అయినా ఆ స్వామి మెయిన్ కదా, గణపతిని ప్రిపేర్ చేసుకొని ఆ స్వామికి బొట్టు పెట్టి అండ్ వ్రతంలో పెట్టుకున్నాను. వ్రతంలో పెట్టుకున్న తర్వాత ఫస్ట్ గణపతి పూజ కంప్లీట్ చేసుకొని అండ్ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కూడా చేసుకున్నాను. ఎందుకంటే నేను బుక్ తెచ్చుకోవడం కూడా మర్చిపోయాను. బుక్ మెయిన్ అంటారు కదా, 2 వీక్స్ అయినా సరే బుక్ తెచ్చుకోలేదు. ఫోన్లో పెట్టుకొని కంప్లీట్ చేశాను. ఏదైనా సరే మనస్ఫూర్తిగా చేస్తే దానికి ఎలాంటి మిస్టేక్ ఉండదంట. ఇక అష్టోత్తరం కంప్లీట్ అయిన తర్వాత మంగళహారతి కూడా తీసుకున్నాను. మంగళహారతి అంతా అయిపోయిన తర్వాత స్వామిని అలాగే చూస్తూ ఉండిపోయాను. అటు తిప్పుతూ ఫోన్, ఇటు తిప్పుతూ అలా వీడియో తీస్తూ చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. మధ్యలో మా ఆయన వస్తే కూడా నువ్వు జరుగు, నేను వీడియో తీస్తున్నానని మా ఆయనని అని కూడా వీడియో తీసుకున్నాను. అసలు ఎంత అలా చూడాలనిపిస్తుందంటే తీసే కొద్దీ తీయాలి, చూసే కొద్దీ చూడాలి అనిపిస్తుంది. ఎంత హ్యాపీగా ఉంటుందో అసలు. చేసుకునే వాళ్ళు చెప్తుంటే ఏమో అనుకున్నాను. నేను చేసుకున్న నాకు సాటర్డే వస్తేనే ఏదో ఒక ఫెస్టివల్ వచ్చినట్టు ఫీల్ అయ్యాను. అంత హ్యాపీగా. నెక్స్ట్ రేపు పూజ ఉంది కదా అని చెప్పేసి ఆ ఏర్పాట్లన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవడం, ఆ హడావిడే ఒక ఫెస్టివల్లా ఉంది. ఫుల్ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్ వస్తే
కామెంట్ చేయండి, పక్కా రిప్లై ఇస్తాను. అండ్ నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ.